కాకినాడ తుని చిన్నారి జాహ్నవి కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. పాప అదృశ్యమై నెల రోజులు కావస్తున్నా చిన్నారి జాడ ఇంకా దొరకలేదు. పాపతో వెళ్లిన పెంపుడు కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి మళ్లీ నిరాశ ఎదురైంది. జూన్ 13న చనిపోయిన కుక్కకు 14న పోస్ట్ మార్టం చేసి విశాఖ ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్షలు చేయించగా ఈ నిజం బయటపడింది. కుక్క 2 రోజులుగా సరిగ్గా ఆహారం తీసుకోలేక అనారోగ్యంతో చనిపోయినట్లుగా తేలింది. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు అన్ని దిశల్లోనూ ఇంకా వెతుకుతూనే ఉన్నారు. జాహ్నవి మిస్సింగ్ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు దాదాపుగా 500 మందితో గాలింపు చర్యలు వేగవంతం చేశారు. అటవీని గాలించిన పోలీసు అధికారులు గ్రామ శివారులో ఉన్న చెరువుల్లో, బావుల్లో గాలించారు. అయినా ఫలితం దక్కలేదు. పాప తిరిగి వస్తుంది అనే ఆశతో ఉన్న కుటుంబ సభ్యులు చిన్నారి రాక కోసం 1000 కళ్లతో వేచి చూస్తున్నారు. చిన్నారి ఆచూకీ ఎక్కడా లభించకపోవడంతో పోలీసులు కిడ్నాప్ అయినట్లుగా భావిస్తున్నారు. దీంతో పలు బృందాలుగా విడిపోయిన అధికారులు నేర చరిత్ర ఉన్నవారిని విచారిస్తున్నారు. వేట కోసం వచ్చి పాపను ఎవరైనా ఎత్తుకెళ్లారా అనే కోణంలో సైతం విచారణ సాగుతోంది. జూన్ 6న జాహ్నవి తన తండ్రి పాపను ఇంటి వద్ద వదిలి వెళ్లిపోగా మళ్లీ అతని కోసమే వెళ్లిపోయినట్లుగా సీసీ కెమెరా దృశ్యాలు వచ్చాయి. ఇంటి వద్ద తల్లి ఇంకొక పాపను చూసుకుంటూ ఉండగా జాహ్నవి కనిపించకుండా పోయింది. ఈ మిస్సింగ్ కేసుపై కొందరు జ్యోతిష్కులు కూడా వచ్చి తల్లిదండ్రులకు వింత మాటలు చెబుతున్నారు. జాహ్నవి తల్లి కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. కుక్క రిపోర్టుతో ఏదైనా నిజం బయటపడుతుందని అందరూ ఆశపడినా మళ్లీ నిరాశే మిగిలింది. ఈ తుని మిస్సింగ్ కేసు ఏపీ పోలీసులకు ఒక పెద్ద సవాల్గా మారింది.